సరే, ఇప్పుడు మనము పైథాన్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. మామూలు x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు ఎలా. ఓకే, ఇక్కడికి వేరియబుల్స్ క్రియేట్ అయిపోయాయి. క్రియేట్ అయిపోయిన వేరియబుల్స్ టైప్ ఏంటో చూద్దాం. ఓకే, టైప్ తెలుసుకోవటానికి టైప్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఎక్స్ టైప్, వై టైప్ తెలుసుకుంటే ఎక్స్ ఇంట్ వై ఎస్టిఆర్ అనేసి వచ్చింది కదా. సో ఇది ఇంట్, ఇది స్ట్రింగ్, అది ఇప్పుడు మనకు తెలిసిన విషయం. కానీ వీటిని మనము మార్చాలి అనుకుందాం. ఓకే, టైప్ మారుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1 అనేసి అన్నాము. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూస్తే లైన్ నెంబర్ 4లో ఏముంది, మనము ఇక్కడ ఎక్స్ టైప్ 01, ఇక్కడ ఎక్స్ టైప్ 02. ఓకే, ఎక్స్ టైప్ 01 మొదటిసారి ఇంట్ అని ఉంది, తర్వాత దాని డేటా టైప్ స్ట్రింగ్కి మారింది, ఎక్స్ టైప్ 02. ఇది కాకుండా మనము ఇంకా చెయ్యొచ్చు వేరియబుల్స్లో. అంటే టైప్ తెలుసుకోవచ్చు, టైప్ మార్చగలిగాము. ప్రస్తుతానికి ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇక్కడ నేను స్మాల్ ఎక్స్ కదా, స్మాల్ ఎక్స్ బదులు క్యాపిటల్ ఎక్స్ రాస్తా. ఓకే, రన్ చేయగానే అది బోర్మంది, అరే నీకు పాదేంట్రా బాబు, క్యాపిటల్ ఎక్స్ నువ్వు ఎక్కడా డిక్లేరే చేయలేదు. డేటా టైప్ చెప్పక్కర్లేదు కానీ డిక్లేర్ చేయాలి. అంటే అట్లీస్ట్ 1 అసైన్మెంట్, కనీసం ఒక అసైన్మెంట్ ఆపరేషన్ జరగాలి. ఈ ఎక్స్ని ఎక్లిప్స్ సింటాక్స్ ఎర్రర్గా చూపించాలి, ఎందుకు చూపించలేదో నాకు తెలియదు. కాకపోతే ఒక అసైన్మెంట్ అన్నా చేయాలి, అంటే ఒకసారి డిక్లరేషన్ జరగాలి. అది జరగకుండా నువ్వు వేరియబుల్ వాడేస్తా అంటే అది పనిచేయదు, బోర్న బాధపడుతుంది. దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇప్పుడు ఎక్స్ వై అయిపోయిందా, జెడ్ పెట్టుకో. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసా, ఇది స్మాల్ జెడ్. క్యాపిటల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అంటే ఇలా అని రాస్తా ఇప్పుడు కదా, ఇలా. ఇప్పుడు ఓకే, జెడ్, జెడ్ టైప్, క్యాపిటల్ జెడ్ టైప్. ఓకే, ఓకే ఇది ఇలా ఉండని, ఇది జెడ్ క్యాపిటల్ జెడ్. ఓకే, రన్ చేస్తే ఓహో ఇది క్యాపిటల్ జెడ్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు రెండు వేరియబుల్స్. ఓకే, ముందు ప్రింట్లు ఇదంతా తీసేద్దాం కాసేపు. ఓకే, లోవర్ జెడ్ ఇంట్ డేటా టైప్, అప్పర్ కేస్ జెడ్ స్ట్రింగ్ డేటా టైప్. వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు వేరియబుల్స్ నేమ్ చేయటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయిలే. అంటే అండర్ స్కోర్ తోటి మొదలు పెట్టచ్చు, ఏదైనా లెటర్తో మొదలు పెట్టచ్చు. నీ వేరియబుల్ నేమ్స్ మధ్యలో అండర్ స్కోర్ ఎక్కడన్నా రావచ్చు, ముందు చివర మధ్య ఎక్కడన్నా రావచ్చు. ఒకవేళ వేరియబుల్ నేమ్లో నంబర్లు పెడితే మొదట నంబర్ ఉండకూడదు, అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది బాగానే ఉంది. మనం ఏమన్నాం, అండర్స్ కూడా రావచ్చు. ఏ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది కూడా పర్లేదు, దీంతో కూడా సమస్య లేదు. ఏ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఇది కూడా పర్లేదు, ఎందుకు అండర్ స్కోర్ ఉండొచ్చు వేరియబుల్స్లో. అండర్ స్కోర్తో కూడా నీకు వేరియబుల్ స్టార్ట్ అవ్వచ్చు. అండర్ స్కోర్ 4 తర్వాత నంబర్స్ రావచ్చు, కానీ మొదటిదిగా వేరియబుల్ నేమ్ మొదట్లో నంబర్ ఉండకూడదు. అంటే ఏ1 అన్న వేరియబుల్ నువ్వు పెట్టినా పర్లేదు, ఇది మళ్ళీ మామూలే కదా. నువ్వు
A_1 అని రాయొచ్చు, లేదా A1_ అని రాయొచ్చు. పైన రాసాం కదా మొదటి 4, ఆ వేరియేషన్స్లో వేరియబుల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, సమస్య లేదు. కాకపోతే 1A = 6 అని రాసామనుకో బోర్ నడుస్తుంది. ఏముంది, దేవుడా ఓ మంచి దేవుడా ఈ కర్మెంట్ మాకు అంది. ఓకే, ఆ మొత్తం దాని బీభత్సానికి అర్థం 1 ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. ఓకే, 1 అన్నది నంబర్ అనుకుంది, 1 తర్వాత ఏ ఎందుకు వచ్చింది అనేసి అంటుంది. 1Aని అది డెసిమల్ అనుకుంటుంది, కానీ నువ్వు నేను వేరియబుల్ అనుకుని రాసాం. ఇప్పుడు ఏ తీసేద్దాం. ఓకే, దేవుడా రన్ చేద్దాం, ఏ తీసి చూద్దాం. 1 = 6 ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఇది ఏమంటుంది, 1 = 6 వేరియబుల్కి నువ్వు 6 అసైన్ చేయగలని నంబర్కి 6 అసైన్ చేస్తావేంటి అనేసి అంటున్నాడు. ఓకే, మొత్తానికి ఒక నంబర్ తోటి నువ్వు స్టార్ట్ చేస్తే 1A = 6 దీంతోనూ పనిచేయదు. 1A = 6 బదులు 1 = 6 పెట్టినా పనిచేయదు. నంబర్ నీకు తర్వాత రావచ్చు. తర్వాత పైథాన్ కీవర్డ్స్ కూడా అవ్వకూడదు. పైథాన్ కీవర్డ్స్ అంటే ఏంటి, బాగా ఆలోచించావు అనుకో దీనికి ఉంటాయి అండ్, యాజ్, ఎసెట్, బ్రేక్, ఎల్స్, ఫాల్స్ ఇత్యాదివి. వెతుక్కుంటే చాలానే ఉంటాయి. కానీ అయితే వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ కూడా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు పైన నేను రాసా కదా అన్నీ. ఇప్పుడు ఒక పని చేద్దాం, A__ A_ = 1, 2 అంట. ఓకే, ఇవి తీసే. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ రెండు అయిపోయాయి ఇక్కడ. ఇప్పుడు A అండ్ A_ కదా, ఏకి 1 అసైన్ అయింది, A__ కి 2 అసైన్ అయింది. సేమ్ లైన్లో డిఫరెంట్ డేటా టైప్స్ కూడా నువ్వు పెట్టచ్చు. ఓకే, ఇలా అలా రన్ చేస్తే ఏలోకి 1 వెళ్ళింది, A__ స్ట్రింగ్ వెళ్ళింది. వీటికి డేటా టైప్స్ కూడా ప్రింట్ చేయొచ్చు, టైప్ ఆఫ్ అని చెప్పి. ఇప్పుడు అంత ఆనందం అవసరం లేదు. కాకపోతే చెప్పొచ్చే విషయం ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకే లైన్లో ఇనిషియలైజ్ చెయ్యొచ్చు. అందులో రెండు డేటా టైప్స్ కూడా శుభ్రంగా అవ్వచ్చు. ఇది కాకుండా ఇంకొక పని కూడా చేయొచ్చు. ఇక్కడ ఏం రాసాము, ఇవి ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు ఇంకోటి చేస్తా చూడు, B__ B__ B1 = 2. ఓకే, దీని అర్థం ఏంటి, 3 వేరియబుల్స్ డిక్లేర్ అయ్యాయి, 3 2 అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ అయిపోయాయి. ప్రింట్ B కదా. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ ఇలా ప్రింట్ చేయొచ్చు కదా. B__ అండ్ B1 ప్రోగ్రామ్ రన్ చేస్తే 2 2 2 అని వచ్చింది. ఓకే, అదే A అండ్ A_ కదా, A అండ్ A_ పెట్టుకుంటే ఓకే, ఒకే లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ అయ్యాయి. డేటా టైప్స్ వేరు. ఇప్పుడు ఇది ఇంట్, ఇది స్ట్రింగ్. మూడింటిని మనం ఒకటే నంబర్కి పెట్టాం కాబట్టి 3 ఒకే డేటా టైప్ అయ్యాయి. మూడింటిది వాల్యూ ఒకటే, 2 2 2, 3 ఇండివిజువల్ వేరియబుల్స్. సరేనా. ఇలా కాకుండా ఇంకో గమ్మత్తు కూడా చేయొచ్చు మనం. ఓకే, ఏం చేయొచ్చు, నేను కొన్ని పదాలు రాస్తా. ఓకే, ఏం లేదు, ఎరే డిక్లేర్ చేస్తున్నా అంతకని. అలా ఇలా ఎలా. ఓకే, చేసి తర్వాత ఏం చేస్తానంటే దాంట్లో 3 ఉన్నాయి కదా, నేను A__ A1, A2 అంట. ఇప్పుడు = పదాలు. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయి. దీన్ని A__ A1, A2. ఓకే, పైన A1 రాయలేదా, A1, A2. ఓకే,
ఏలో అలా వచ్చింది, A1లో ఇలా వచ్చింది, A2లో ఎలా వచ్చింది. ఎలా అనే పదం వచ్చింది. కాబట్టి ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ఇలాగా మనము ఒకటే లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్, చాలా వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయొచ్చు కదా అరే సైజ్ని బట్టి. ఇప్పుడు దిక్కుమాలిన డౌట్ వచ్చింది మనకి కదా, ఏంటది? అలా, ఇలా, ఎలా, ఇంకోలా అని రాశా. ఇప్పుడు ఇది రన్ అవుతుందా? ఏమంది? నువ్వు ఎడం పక్క 3 పెట్టావు వేరియబుల్స్, కానీ కుడిపక్క పదాలు మాత్రం 4 ఉన్నాయి. అలా ఎలా కుదురుతుందండి? అర్థమైందా? కాబట్టి నువ్వు ఎడం పక్క పెట్టే వేరియబుల్స్, కుడి పక్క పెట్టే అరే సైజ్ సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రింట్ మనం A3ని ప్రింట్ చేయాలా, చేసేస్తే పని అయిపోతుంది. అలా, ఇలా, ఎలా, ఇంకోలా. ఓకేనా? ఇలా కాకుండా ఇంకొక పని కూడా చెయ్యొచ్చు మనం ప్రింటింగ్ అప్పుడు. ప్లస్లు వాడచ్చు. ఓకే, సో రీప్లేస్ ఆల్ కామా విత్ ప్లస్ ప్లస్ అని రన్ చేసేస్తే స్పేస్లు రాలేదు చూసా మధ్యలో. సో యాజ్ ఇట్ ఈస్గా అది ప్రింట్ చేసేస్తుంది. మధ్యలో ఇప్పుడు కూర్చుని మనం స్పేస్లు పెట్టాలి. ఓకే, సో రీప్లేస్ ఆల్ ప్లస్ విత్ అది. ఓకే, మధ్యలో స్పేసెస్ పెట్టాను అన్నిటికీ, ఇప్పుడు స్పేస్లు వచ్చాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఇంకొక స్వాభావికంగా మనకి వచ్చే ఒక A1, A2, A3 అంతేనా? ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, ఓకే, ఈ ఓకే ఇది రన్ చేస్తాం. మధ్యలో స్పేస్లు వచ్చాయి కదా, అలా, ఇలా, ఇలా, ఇంకోలకి. ఈ స్పేస్ల వల్ల ఏమన్నా వచ్చిందా? ఇలాంటి అద్భుతమైన ప్రశ్న కొందరికి ఉండొచ్చు. ఈ కామాల మధ్య స్పేసులకి అక్కడ ప్రింట్ అయిన దాంట్లో వచ్చే స్పేసులకి సంబంధం లేదు నాయన. ఎలారా పిల్లలు? సంబంధం లేదు. కొంచెం సరిగ్గా ఆలోచిద్దాం మనం, సరేనా? ఇలా కాకుండా ప్రింట్ ఫంక్షన్లో ఇంకో పని కూడా చేయొచ్చు. ఓకే, ఎక్స్ ఎక్స్ ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, ఓకే, ఎక్స్ ప్లస్ వై, ఓకే, 3 యాడ్ చేసి దాని రిజల్ట్ డైరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇలాంటిది ఒక అద్భుతమైన డౌట్ రావచ్చు మనకి. ఏం రావచ్చు? మరోలా. ఓకే, దీన్ని రండి. ఏమంది? బాబు ఇంట్ స్ట్రింగ్ని యాడ్ చేయలేవురా బంగారు కొండ అని చెప్పింది. సరేనా? ఇప్పుడు ఇది కాకుండా గ్లోబల్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడాల్సింది, ఇక్కడ ఎక్లిప్స్లో అవుట్లైన్ చూడండి. అవుట్లైన్ చాలా జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసి పైథాన్లో ఫంక్షన్ రాయొచ్చు మనం. డెఫ్ మై ఫంక్షన్ అంతేనా అని ఇక్కడ నేను రాస్తా. ప్రింట్ ఎక్స్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఒక ఫంక్షన్ వచ్చింది, బయట ఎక్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ ప్రింట్ ఎక్స్. ఓకే ఓకే ఓ ప్రింట్ ఎక్స్ కాదు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా, అది ప్రింట్ అవుతుందా అవదా? పైథాన్ వచ్చిన వాళ్ళు సమాధానం చెప్తారు, పైథాన్ రాని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వేరియబుల్ డిక్లేర్ అయింది, ఒక ఫంక్షన్ బాడీ డిఫైన్ అయింది, కానీ ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేయాల. ఆ తెలివైన పని ఇప్పుడు మనం చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు ప్రింట్ అయింది. సరేనా? ఇప్పుడు ఇందాక ఈ దీంట్లో ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? మనం ఉదార స్వభావంతో ఇంకో ఫంక్షన్ రాసాం అనుకుందాం. ఓకే, మై ఫంక్షన్ 2. ఓకే, దాన్ని కూడా మనం కాల్ చేసాం అనుకుందాం. ఓకే, ఈ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో రెండు ఫంక్షన్స్కి కనపడుతుంది. మై ఫంక్షన్లో వాడగలవు, మై ఫంక్షన్ 2లో కూడా వాడగలవు. ఎందుకు? ఎక్స్ గ్లోబల్ కాబట్టి.
సరేనా? సరే, ఇంకో అద్భుతం చేద్దాం మనం. దీని తర్వాత యథాలాపంగా ప్రింట్ అవుట్ సైడ్ ఫంక్షన్ బయట. ఓకే, ఫంక్షన్ బయట రాద్దాం. ఏం రాద్దాం? ఫంక్షన్ బయట. ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేస్తే ఫంక్షన్ 1 ఫాలోడ్ బై ఫంక్షన్ బయట. ఓకే, దీన్ని మనం దీనిపైన పెట్టామనుకో, ముందు ఇది రన్ అయింది. ఓకే, ఫంక్షన్ బయట ఉన్నది రన్ అయ్యి ఈ ఫంక్షన్ కాల్ అయ్యాయి. వేరియబుల్ స్కోప్ అర్థమైంది కదా? ఇక్కడ ఇంకొక చిన్న పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ ట్యాబ్ స్పేస్ ఉంది కదా, అంటే ఈ ఫంక్షన్ మై ఫంక్షన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. యాక్చువల్గా నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే, నా ఆనందం కొద్దీ ఇలా రాస్తా ఎండ్. ఓకే, నేను కొంచెం జావా నుంచి వస్తున్నా కదా, ఏ ఫంక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. బ్రాకెట్లు అలవాటు కదా, రాయకపోయినా పర్లేదు. బట్ ఓకే, సరే. ఇప్పుడు ఈ మై ఫంక్షన్లో నేను ఒకటి రాస్తా. ఏం రాస్తా? x1 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ప్రింట్ x అండ్ ప్రింట్ x1 ఈ రెండు చేస్తే నీకు మై ఫంక్షన్లో x1 ప్రింట్ చేసావు కాబట్టి ఇక్కడ 1 and 10 వచ్చింది. సరేనా? ఇక్కడ చేద్దాం అదే పని. డింగ్ డాంగ్ బెల్. టాప్ బోర్ నేర్చింది. ఎందుకు ఏడ్చింది? ఇక్కడ కంపైలేషన్ ఏదో చూపించాలి క్లిప్స్. మళ్ళీ ఎందుకు చూపించట్లేదు నాకు తెలియదు. ఓకే, x1 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ నాట్ డిఫైన్డ్ బాబు? ఇది నాట్ డిఫైన్డ్. ఓకే, ఈ మై ఫంక్షన్ 2 కాల్ చేసావు కదా, ఈ మై ఫంక్షన్ 2లో x1 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే x1 వేరియబుల్ని తీసుకెళ్ళి మనము ఫంక్షన్లో మై ఫంక్షన్లో పెట్టాం, కానీ మై ఫంక్షన్ 2లో కనపడదు. అందులకు గ్లోబల్ అని రాస్తే అది డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఒకే చోట పెడితే ఎందుకు అది విలపించింది, అందుకని మనం తీసేసాము. ఇప్పుడు రన్ చేస్తే మై ఫంక్షన్ 2 కాల్ చేసినప్పుడు మై ఫంక్షన్ 2లో x1 కనపడుతుంది. ఎందుకంటే గ్లోబల్ అని రాశాను. అంటే గ్లోబల్ వేరియబుల్ని ఎక్కడ రాయొచ్చు? మై ఫంక్షన్లో రాయొచ్చు, లేదా దీన్ని డైరెక్ట్గా బయట పెట్టి ఇలా చేసిన x1 గ్లోబల్ వేరియబుల్ అయిపోతుంది. కానీ గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసే ఇంకొక ఉదాహరణ కోసం ఇలాగా చూసాము. ఓకే, సరే అమ్మా పిల్లలు, మళ్ళీ మాట్లాడుకుందాం.